Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilaterals తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ 3x minus 2 degrees and x plus 48 degrees. Find the measure of each angle of the parallelogram. సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇచ్చిన యాంగిల్స్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్. అందులో ఒకటి 3x minus 2, ఇంకొకటి x plus 48. అయితే మనం ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఎప్పుడైనా సరే ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మనకి క్వశ్చన్లో ఇచ్చింది కూడా ఆపోజిట్ యాంగిల్సే, అంటే 3x minus 2 అండ్ x plus 48 ఈక్వల్ వాల్యూస్. అవి రెండు కూడా వాటి యొక్క వాల్యూస్ సేమ్. అండ్ మనము వీటిని కనుక్కునే ముందు ఇంకొకటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండు మైండ్లో పెట్టుకొని మనము వీటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది, ఆపోజిట్ యాంగిల్స్. అందులో నేను యాంగిల్ ఏ వాల్యూ 3x minus 2గా తీసుకుంటున్నాను, అండ్ యాంగిల్ సి వాల్యూ x minus 48 తీసుకుంటున్నాను, x plus 48 తీసుకుంటున్నాను, రైట్. సో ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో మనము వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటితో పాటు టోటల్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో హియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ గివెన్ ఏ అండ్ సి. మీరు ఏదైనా తీసుకోండి, లేదా బి అండ్ డి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఆపోజిట్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చిండు. నేను ఏ వాల్యూ తీసుకుంటున్నాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 3x minus 2. అదేవిధంగా దానికి ఆపోజిట్ యాంగిల్ సి యొక్క వాల్యూ x plus 48, రైట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకుందాం. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో అంటే ఇక్కడ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్. సో రైట్ డౌన్ 3x minus 2 ఈజ్ ఈక్వల్ టు x plus 48, ఎందుకంటే ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ 3x minus 2లో అండ్ x plus 48లో x ఉంది, 2 అండ్ 48, అంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనేది మనం వన్ సైడ్ చేద్దాం. సో ఇక్కడ 3x అలాగే ఉంచేసేసి రైట్ సైడ్ ఉన్న xని లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు అది -x అవుతుంది, అంటే 3x minus x. రైట్ సైడ్లో ఆల్రెడీ 48 ఉంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న -2ని రైట్ సైడ్ తీసుకెళ్తే +2 అవుతుంది, అంటే 48 + 2. ఇప్పుడు 3xలోంచి -x చేస్తే 2x అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో 48 + 2 అంటే 50, రైట్. 2x ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది. మనకి x వాల్యూ కావాలి. అప్పుడు 2ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 50/2 అవుతుంది, అంటే 50/2 యొక్క వాల్యూ ఎంత? 25. సో అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 25. సో మనకి x వాల్యూ తెలిసింది, యాంగిల్ తెలియలేదు ఇంకా, ఓకే. మనకి ఎక్కడ వేరియబుల్ వాల్యూ తెలిసింది, అది ఎంత అంటే 25. ఇక్కడ మనం ఫస్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము? 3x minus 2 అనుకున్నాం. సో ఈ 3x minus 2లో x వాల్యూ 25 మనకు తెలిసిందే, xని రీప్లేస్ చేయండి. సో కాబట్టి 3 × 25 - 2, 3 × 25 75, 75 - 2 73. సో అంటే ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 73. అండ్ యాంగిల్ సి వాల్యూ కూడా 73నే. మనకి x plus 48 ఇచ్చిండు, దాని వాల్యూ కూడా 73ని. ఎందుకంటే ఏ అండ్ సి ఆర్ ద ఆపోజిట్ యాంగిల్స్. మనకి ఇచ్చిన వాల్యూస్ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది, చెక్ చేద్దాం. సో మనం యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? x plus 48. సో x plus 25 పెట్టండి, 25 + 48 ఎంత? 73. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 73, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 73. అంటే మనకు ఏ అండ్ సి ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ మనం బి అండ్ డి ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ పాయింట్ రాసుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటి? ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి ఒక ప్యారలలోగ్రామ్లో ఏవైనా 2 అడ్జసెంట్ యాంగిల్స్ తీసుకుంటే వాటి యొక్క వాల్యూ ఎంత? 180 degrees. మనము ఇక్కడ ఏది తీసుకున్నా కానీ మనకి ఏ వాల్యూ తెలుసు? సి తీసుకోండి, సి తీసుకోండి. దాని అడ్జసెంట్ వాల్యూని మనం 180 degreesలోంచి 73ని మైనస్ చేస్తే ఆ అడ్జసెంట్ యాంగిల్ యొక్క వాల్యూ వస్తుంది. సో హియర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఏ అండ్ బి, రైట్. సో మనకి ఏ వాల్యూ తెలుసు? సో ఇక్కడ ఏ + బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees, ఎందుకంటే
the sum of adjacent angles of parallelogram is equal to 180 degrees. So A plus B is equal to 180 degrees. ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూ తీసుకుందాం. సో 73 ఏ ప్లేస్లో 73 పెట్టాం ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంది వాల్యూ ఆఫ్ యాంగిల్ B. సో 73ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఆల్రెడీ 180 ఉంది. ఈ 73 రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి -73 అయింది. అంటే 180 - 73. సో 180లోంచి 73 తీసేయండి, మనకి ఎంత మిగులుతుంది 103. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B. సో ఇక్కడ మనకి యాంగిల్ B వాల్యూ తెలిసింది. నెక్స్ట్ మనం తెలియాల్సింది యాంగిల్ D. మరి యాంగిల్ D అనేది యాంగిల్ Bకి ఆపోజిట్ యాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి B 103 అయినప్పుడు D కూడా 103 అవుతుంది. సో హియర్ D ఈజ్ ఆపోజిట్ యాంగిల్స్ టు B, దేర్ ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు 103 యాంగిల్స్. ఇక్కడ మనం ఆల్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆల్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ 73, 103, 73 and 103. This is the answer. Next, question number 2. Find the measure of all angles of a parallelogram if one angle is 24 less than the twice of the smallest angle. ఒక parallelogram ఉంది. సో దానికి సంబంధించి ఆల్ యాంగిల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అందులో ఒక యాంగిల్ అనేది ఎలా ఇచ్చాడు అంటే వన్ యాంగిల్ ఈజ్ 24 లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఒక స్మాల్ యాంగిల్ ఉంది, దాన్ని ట్వైస్ చేసి అందులోంచి 24 మైనస్ చేస్తే ఒక యాంగిల్ వస్తుంది. ఇది మనకి ఇచ్చిన హింట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో మనము ఆ స్మాల్ యాంగిల్ని మనకి ఏంటనేది తెలియదు కాబట్టి సో దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఎక్స్. సో అప్పుడు సెకండ్ యాంగిల్ ఏమవుతుంది, ఫస్ట్ యాంగిల్ని అంటే స్మాలెస్ట్ యాంగిల్ని ట్వైస్ డబల్ చేసి దాంట్లోంచి 24ని మైనస్ చేస్తే సెకండ్ యాంగిల్ వస్తుంది. సో దాన్ని మనం ఎలా రాసుకుంటాము, double 2x minus 24, right? The second angle is equal to 2x minus 24 degrees. సో ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి, అడ్జసెంట్ యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే x డిగ్రీస్ ప్లస్ 2x minus 24 degrees is equal to 180 degrees. This is the equation. ఈ ఈక్వేషన్లో మనకి బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్ అనేది రిమూవ్ చేద్దాం. సో అప్పుడు x ప్లస్ 2x మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనకి x 2x అండ్ 24 ఇక్కడ 180 ఉంది. ఈ 24ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అదేవిధంగా ఈ xని 2xని యాడ్ చేద్దాం. x ప్లస్ 2x 3x అవుతుంది. రైట్ సైడ్లో మనకి 180 డిగ్రీస్ ఉంది. ఈ 180 డిగ్రీస్ అండ్ మైనస్ 24ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 24 అవుతుంది. అంటే 180 ప్లస్ 24 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 204, రైట్? ఇక్కడ వరకు మీకు అర్థమవుతే దీన్ని ఒకసారి వీడియో పాజ్ చేసి దీన్ని రాసుకోండి. నెక్స్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 200 డిగ్రీస్ వచ్చింది, రైట్? అంటే మనకి x వాల్యూ కావాలి. ఈ 3ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఆల్రెడీ 204 ఉంది. ఈ 3 ఇక్కడికి వెళ్ళడం వల్ల బై 3 అవుతుంది. అంటే 204/3. మరి 204ని 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 6 జా 18, 2 మిగులుతుంది 24, 2 8 జా 24. సో 68. x ఈజ్ ఈక్వల్ టు మనకి 68 వచ్చింది. x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. x అనేది ఏంటి, స్మాలెస్ట్ యాంగిల్. సో ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ 68 డిగ్రీస్. నెక్స్ట్ మనకి సెకండ్ యాంగిల్ కావాలి. మరి సెకండ్ యాంగిల్ మనం ఏం రాసుకున్నాము, ఫస్ట్ యాంగిల్ని డబల్ చేసి అందులోంచి 24ని మైనస్ చేస్తే మనకు సెకండ్ యాంగిల్ వస్తుంది. సో సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 24. ఇది మనం రాసుకున్నాం. ఇక్కడ x వాల్యూ మనకు తెలుసు. x వాల్యూని రిప్లేస్ చేద్దాం. 2 ఇంటూ x వాల్యూ 68 మైనస్ 24. 2 ఇంటూ 68 136 మైనస్ 24 112. సో ఇదేంది 112 అనేది సెకండ్ యాంగిల్. ఫస్ట్ యాంగిల్ వచ్చేసేసి 68 డిగ్రీస్, సెకండ్ యాంగిల్ వచ్చేసేసి 112 డిగ్రీస్. మరి మనకి ఇచ్చింది ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్? అంటే వీటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇవి ఎంత ఉన్నాయో అవి కూడా అంతే ఉంటాయి. సో ద అదర్ 2 యాంగిల్స్ విల్ బి 68 అండ్ 112. సో హెన్స్ యాంగిల్స్ ఆర్ 68 డిగ్రీస్, 112, 68 and 112. This is the answer. Next, question number 3. In adjacent figure, ABCD is a parallelogram and E is the midpoint of the side BC. If DE and AB are produced to meet at F, show that AF is equal to 2AB. So, picture ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ABCD అనేది ఒక parallelogram.
ఇందులో ఈ అనేది మిడ్ పాయింట్. ఎక్కడ మిడ్ పాయింట్? సైడ్ బీసీ మీద, సైడ్ బీసీ దగ్గర ఇది ఈ అనేది మిడ్ పాయింట్. అదేవిధంగా డిఈని అండ్ ఏబిని ప్రొడ్యూస్ చేస్తే ఒక దగ్గర మీట్ అవుతుంది, అక్కడ ఎఫ్ అనే పాయింట్ అనేది ఏర్పడింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏఎఫ్ ఏదైతే ఉందో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2AB అని ప్రూవ్ చేయమంటున్నాడు, రైట్? సో ఆన్సర్ ఫస్ట్ రైట్ డౌన్ గివెన్ పాయింట్స్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఈ ఇస్ ద మిడ్ పాయింట్ అని ఇచ్చాడు. ఫస్ట్ రైట్ డౌన్ ఇన్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఈ ఇస్ ద మిడ్ పాయింట్ అండ్ డిఈ అండ్ ఏబి ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ జాయిన్డ్ ఎట్ పాయింట్ ఎఫ్, రైట్? ఈ పాయింట్ కూడా రాసుకోండి. దీని తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది ఏఎఫ్, ఓకే? ఏఎఫ్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 2AB అనేది ప్రూవ్ చేయాలి. మనం ఒకసారి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిఈసి, దిస్ ఈజ్ ద 1 ట్రయాంగిల్. అదేవిధంగా బిఈఎఫ్, దిస్ ఈజ్ ద 1 ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్లో మనము ఏం రాసుకోవచ్చు అంటే ఈ రెండు కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే సిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ అని రాసుకోవచ్చు. ఇది గివెన్ పాయింట్. ఎందుకంటే సిబి పైన లేదా బీసీ పైన ఈ అనేది మిడ్ పాయింట్. అంటే ఈ అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు బి నుంచి ఈ, అదేవిధంగా సి నుంచి ఈ సేమ్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి రైట్ డౌన్ సిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ, రైట్? దిస్ ఈస్ ద గివెన్ పాయింట్. నెక్స్ట్ మనకు డిసిఈ ఈ యాంగిల్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈబిఎఫ్ ఈ యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్. ఎలా ఈక్వల్? ఎందుకు అంటే ఇక్కడ డిసి అనేది ఒక లైన్, ఏబి అనేది ఒక లైన్, ఇవేంటి ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు సిబి అనేది ట్రాన్స్వర్సల్ అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి? ఏమైతే ఇంటీరియర్ యాంగిల్స్, అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్. సో రైట్ డౌన్ డిసిఈ ఈక్వల్ టు ఈబిఎఫ్, రైట్? నెక్స్ట్ మనకు సిఈడి దిస్ వన్ అండ్ బిఈఎఫ్ లేదా ఎఫ్ఈబి దిస్ వన్, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఎందుకంటే డిసి అండ్ ఏబి అనేది ప్యారలల్ అయినప్పుడు బీసీ ట్రాన్స్వర్సల్ అవుతే ఇక్కడ సిఈడి లేదా డిఈసి అండ్ బిఈఎఫ్ లేదా ఎఫ్ఈబి అనేవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో వీటిని రాసుకోండి. ఇప్పుడు మనకి సైడ్ సైడ్ ఈక్వల్, అదేవిధంగా 2 యాంగిల్స్ ఈక్వల్. సో కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిఈసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఈఎఫ్. ఎలా? ఎస్ఏఏ యాక్సియో, రైట్? సో మీకు యాక్సియోమ్స్ గుర్తున్నాయి కదా, సైడ్ యాంగిల్ యాంగిల్, దాన్ని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్ అనేది చెప్పాం, రైట్? ఇప్పుడు మనకు మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రుయెంట్ యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ సైడ్ ఈక్వల్ అయితే మనము ఈ డిసి అండ్ బిఎఫ్ కూడా ఈక్వల్. ఎలా? సిపిసిటీ, కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి. రైట్ డౌన్ దేర్ఫోర్ డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్, ఓకే? దానికి రీజన్ సిపిసిటీ. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి. ఎందుకు? ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఇవి, ఓకే? ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, రైట్? సో ఈ రెండు కూడా ప్యారలల్. అంటే ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము, ఈ సైడ్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము. అదేవిధంగా ప్యారలలోగ్రామ్కి వచ్చేటప్పటికి డిసి అండ్ ఏబి కూడా ప్యారలల్ అండ్ ఈక్వల్, రైట్? వీడియో పాజ్ చేసి ఇక్కడ వరకు రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అనుకున్నాం, ఎందుకంటే ఇవి కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి, రైట్? అదేవిధంగా డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఎందుకంటే ఇవి ఆపోజిట్ సైడ్స్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అవుతుంది, అదేవిధంగా డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. అంటే ఇక్కడ ఏబి ఎంత ఉంటే బిఎఫ్ కూడా అంతే ఉంటుంది. సో మనం ప్రూవ్ చేయమంది కూడా ఇదే, రైట్? దెన్ ఏఎఫ్ టోటల్ లెంత్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఎఫ్. ఇక్కడ ఏబి ఎంత ఉంటే బిఎఫ్ అంతే ఉంటుంది. ఎలా అంటే డిసి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అండ్ డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి, రైట్? అంటే ఇక్కడ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఎఫ్. మరి ఏబి ఎంత ఉందో బిఎఫ్ కూడా అంతే అని మాట్లాడుకున్నాం కదా. ఏబి ప్లస్లో బిఎఫ్ ప్లస్లో ఏబి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏబి. సో ఇదే మనం ప్రూవ్ చేయమని, అంటే ఏబి ప్లస్ ఏబి 2AB. So AB is equal to 2AB, hence proved. This is the answer. Next question number 4. In the adjacent figure ABCD is a parallelogram. P and Q are the midpoint of sides AB and DC respectively. Show that PBCQ is also parallelogram. మనకు ఇక్కడ ఒక parallelogram ఉంది, that is the ABCD.
సో ఈ ఏబిసిడి పైన పి అండ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్, ఏబి పైన అండ్ డిసి పైన ఇవేంటంటే మిడ్ పాయింట్స్. మనం ఆ మిడ్ పాయింట్ బేస్ చేసుకొని పీబీసీక్యూ అనేది డ్రా చేసినప్పుడు అది ఒక ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇన్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి, ఇక్కడ ప్యారలలోగ్రామ్ ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఏమైనా తీసుకోండి, ఏబి తీసుకోండి లేదా ఏడి తీసుకోండి. ఇక్కడ ఏబి ప్యారలల్ టు డిసి, రైట్? దీస్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్, ఇవి ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ పీబీ అండ్ క్యూసీ, ఈ పీబీ అండ్ క్యూసీ ఏంటి? పీ అండ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ పీ నుంచి బి వరకు అండ్ క్యూ నుంచి సి వరకు కూడా ప్యారలల్గానే ఉంటాయి. ఎందుకంటే ఏబీ ప్యారలల్ టు డిసి అన్నాం. సో ఈ పీబీ అండ్ క్యూసీ ఎక్కడ ఉన్నాయి? సేమ్ వాటిపైన మిడ్ పాయింట్స్, అంటే వాటి మధ్యలోంచి సగం తీసుకుంటున్నాము కాబట్టి ఇవి పార్ట్స్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. సో అవి ప్యారలల్గానే ఉంటాయి. సో పీబీ ప్యారలల్ టు క్యూసీ. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబీ ఈక్వల్ టు సిడి. సో ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉండడంతో పాటు ప్యారలలోగ్రామ్లో సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది మనం గుర్తుకోవాలి. అంటే ఇక్కడ ఏబి ఈక్వల్ టు సిడి, ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. ఇప్పుడు మనము ఈ ఏబి అనేది ఒక లెంత్, అదేవిధంగా సిడి అనేది ఒక లెంత్, ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి అండ్ సేమ్ లెంత్ ఉంటాయి ఆపోజిట్స్ కాబట్టి. అయితే దీంట్లో ఆఫ్ ఈ పీబీ అండ్ క్యూస్, అంటే ఇక్కడ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఆఫ్ సిడి. మరి ఆఫ్ ఏంటి అవి? ఆఫ్ ఏవి అంటే పీబీ అండ్ క్యూసీ, ఎందుకంటే పీ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అండ్ క్యూ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిడి, రైట్? సో రైట్ డౌన్ పీబీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ సిన్స్ పీబీ ప్యారలల్ టు క్యూసీ. సో అవి రెండు ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ప్యారలల్గా ఉంటాయి. సో ఎందుకు అంటే రీజన్ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ పీబీసీక్యూ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. therefore పీబీసీక్యూ is also parallelogram. Question number 5. ABC is an isosceles triangle in which AB is equal to AC. AD bisects exterior angle QAC and CD parallel to BA as shown in the figure. Show that angle DAC is equal to angle BCA. ఫస్ట్ వన్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ యాంగిల్ DAC దిస్ వన్ ఈక్వల్ టు BCA దిస్ వన్. అంటే మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని ఈ రెండు ప్రూవ్ చేయాలి. ఈ యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సెకండ్ వన్ మనకి ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఫస్ట్ మనకు ఇచ్చిన ఈ 2 పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ABC ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ AB ఈజ్ ఈక్వల్ టు AC. మనకు ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏమేమి సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి? AB అండ్ AC అనేది ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇచ్చింది ఇంకొకటి ఏంటి? CD ప్యారలల్ టు AB. CD ఏదైతే ఉందో దిస్ వన్ ప్యారలల్ టు AB దిస్ వన్. సో ఇది దీనికి ప్యారలల్గా ఉంది. అదేవిధంగా QAC ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో దిస్ వన్, దీన్ని ఈ AD అనేది బైసెక్ట్ చేసింది, రైట్? మనకి ఇచ్చిన పాయింట్స్ ఇవి. సో మనకి ఇచ్చిన ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి 2 సైడ్స్ ఈక్వల్గా ఇచ్చిండు. మరి 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అందులో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, రైట్? సో రైట్ డౌన్ యాంగిల్ ABC is equal to angle BCA, this one and this one. So reason opposite angles of equal sides of triangle are equal. సో ఇక్కడ ఈ సైడ్స్కి ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ QAC ఏదైతే ఉందో దీన్ని AD అనేది బైసెక్ట్ చేస్తుంది, అంటే ఈ 2 ఈక్వల్ యాంగిల్గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ రైట్ డౌన్ దిస్ 2 పాయింట్స్. యాంగిల్ DAC దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAQ దిస్ వన్. ఈ యాంగిల్ రెండు కూడా ఈక్వల్. అదేవిధంగా ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QAD ప్లస్ DAC అని రాసుకోవచ్చు, లేదా QAD ప్లస్ DAC ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో QAC అని రాసుకోవచ్చు. సో రైట్ డౌన్ యాంగిల్ QAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ DAQ. DAC దిస్ వన్, DAQ దిస్ వన్. నెక్స్ట్ మనం ఇంకేం రాయొచ్చు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో ది సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఈ 2 యాంగిల్స్. ఓకే, మనకి ఎప్పుడే కానీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ 2 ఇంటీరియర్ యాంగిల్ దిస్ వన్. సో అంటే ఈ QAC ఎంత ఉంటుందో టోటల్ యాంగిల్, ఈ
యాంగిల్ బి యాంగిల్ సి ఏవైతే ఉన్నాయో ఈ రెండు సమ్ చేస్తే కూడా మనకు అంతే ఉంటుంది. సో రైట్ డౌన్ యాంగిల్ క్యూఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి దిస్ వన్, యాంగిల్ ఏసీబీ దిస్ వన్, ఈ రెండు కూడా ఈక్వల్. దానికి రీజన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సిన పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద isosceles triangle. ఈ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్. దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టూ యాంగిల్స్. అంటే ఇక్కడ ఏడి బైసెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టూ యాంగిల్స్ ఏర్పడినవి, రెండు సమ్ చేస్తే కూడా క్యూఎస్సీ వస్తుంది. అదేవిధంగా ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతున్నాయి ఈ రెండు సమ్ చేస్తే కూడా క్యూఎస్ఏ వస్తుంది. అంటే ఈ యాంగిల్స్ ఎంత ఉన్నాయో ఈ యాంగిల్స్ కూడా అంతే ఉన్నాయి. ఎందుకంటే క్యూఎస్సీ బైసెక్ట్ చేయబడింది, అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఇవి కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్లో టూ ఈక్వల్ యాంగిల్ ఈ సమ్ చేస్తే కూడా క్యూఎస్ఏ వస్తుంది. అంటే ఈ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్స్ అని రాసుకోవచ్చు. సో రైట్ డౌన్ యాంగిల్ డిఏసి ప్లస్ యాంగిల్ డిఏక్యూ. DAC this one, DAQ this one is equal to angle ABC plus angle ACQ, right. ఈ యాంగిల్ అంటే ఈ టూ యాంగిల్స్ ఎంత ఉంటే ఈ టూ యాంగిల్స్ కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ DAC ఉంది, ఇక్కడ DAQ ఉంది. ఇక్కడ చూడండి మనం ఏం రాసుకున్నాము, DAC ఈజ్ ఈక్వల్ టు DAQ అని రాసుకున్నాము. అంటే DAC ఎంత అంటే DAQ కూడా అంతే ఉంది. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి QAC వస్తుంది. అయితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BC అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ DAC ఉంది, DAC ఎంత ఉంటుందో DAQ కూడా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని. కాబట్టి ఇక్కడ కూడా మనం DAC అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇట్ DAC ప్లస్ DAC. నెక్స్ట్ అదేవిధంగా ABC ప్లస్ BCA. ఇక్కడ చూడండి ABC ఈజ్ ఈక్వల్ టు BCA అని రాసుకున్నాం. ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనము ఇందులో ABC ఈజ్ ఈక్వల్ టు ABC రాసుకోవచ్చు, అంటే BCA ప్లస్లో ABC రాసుకోవచ్చు. అదేవిధంగా ABC ప్లస్లో BCA కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది BCA కాబట్టి ఈ BCAని ఇలాగే ఉంచుకొని ABC ప్లస్లో మనం మళ్ళీ BCAని తీసుకుంటాం, ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి. సో రైట్ డౌన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. ఇక్కడ DAC 2DAC, BCA 2BCA, రైట్. ఈ టూ క్యాన్సిల్ చేయండి, రైట్. ఈ టూ క్యాన్సిల్, మనకి ఏం మిగిలింది యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. మనం ప్రూవ్ చేయమంది కూడా ఇదే. సో దిస్ ఈజ్ ద ప్రూవ్డ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. మనము సెకండ్ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఈ ABCD ఏదైతే ఉందో ఇది ప్యారలల్ మనం ప్రూవ్ చేయాలి. సో అది మనం ప్రూవ్ చేయడానికి ముందు దాన్ని ఏమనవచ్చు, మనము క్వాడ్రిలేటరల్ అనొచ్చు. సో in quadrilateral ABCD, this is the quadrilateral ABCD. ఇందులో మనకి టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. మనం ఇంతకుముందు ప్రూవ్ చేసాము. ఇక్కడ DAC దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA దిస్ వన్. ఓకే, ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఓకే, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో రైట్ డౌన్ యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. ఇది ఎలా చెప్పగలుగుతున్నాం ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయని? మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసింది అదే. సో ప్రూవ్ అండ్ యాజ్ అల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. సో ఈ రెండు కూడా ఈక్వల్ అని మనము ఇంతకుముందు ప్రూవ్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ మనం రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి క్వశ్చన్లోని ఇవ్వడం జరిగింది AB ప్యారలల్ టు CD. రైట్ డౌన్ AB ప్యారలల్ టు CD. దిస్ ఇస్ ద గివెన్ పాయింట్, రైట్. అయితే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్లో AB ప్యారలల్ టు CD అని ఎక్కడ ఇచ్చారంటే CD ప్యారలల్ టు BA అన్న AB అన్న ఒకటే, CD అన్న DC అన్న ఒకటే. సో డోంట్ కన్ఫ్యూజ్. మరి ఇప్పుడు AB ప్యారలల్ CD అయినప్పుడు అంటే ఇక్కడ AB దిస్ వన్ CD దిస్ వన్, ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు AC ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. మరి ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ alternate ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకంటే AB ప్యారలల్ టు CD. సో అప్పుడు AC అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. సో రైట్ డౌన్ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACD. దీనికి రీజన్ ఏంటి అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్ A వద్ద అండ్ పాయింట్ C వద్ద టూ యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి BAC దిస్ వన్, అదేవిధంగా CAD దిస్ వన్, ఈ టూ యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా C దగ్గర BCA అండ్ ACD టూ యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే A వస్తుంది, ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే C వస్తుంది. రైట్ డౌన్ ఫస్ట్ యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు A. అదేవిధంగా యాంగిల్ BCA దిస్ వన్ అండ్ ACD లేదా DCA. సో రైట్ డౌన్ యాంగిల్ BCA ప్లస్ యాంగిల్ ACD ఈజ్ ఈక్వల్ టు C. సో ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే A వచ్చింది, ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే C వచ్చింది.
సో ఈ యాంగిల్ ఏ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్. సో ఈ 2 యాంగిల్స్ ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ యాంగిల్స్. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయింది. మరి ప్యారలెలోగ్రామ్లో 2 ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి కదా, ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్యారలెలోగ్రామ్లో దిస్ వన్ ఏబి అండ్ డిసి ఇవి ఏంటి, ప్యారలల్ సైడ్స్, ప్యారలల్గా ఉన్నాయి ఈ సైడ్స్ అనేవి. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలల్. సో ఇక్కడ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ ప్యారలల్. అంటే దీనివల్ల ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని దస్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ హూస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, హెన్స్ ABCD is a parallelogram, right? This is the answer. Next, question number 6. ABCD is a parallelogram. AP and CQ are the perpendiculars drawn from vertices A and C are diagonal BD. So మనకి ఇక్కడ ABCD అనేది దిస్ ఇస్ ద ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్లో ఈ DB లేదా BD ఏదైతే ఉందో ఇది ఏంటి, డయాగోనల్. దీనిపైన వెటిసెస్ ఏని బేస్ చేసుకొని అండ్ వెటిసెస్ సిని బేస్ చేసుకొని ఇక్కడ పాయింట్ పి, పాయింట్ క్యూ. సో ఇక్కడ ఏంటి, ఈ డయాగోనల్ పైన పర్పెండిక్యులర్గా లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ 90 degrees అండ్ ఇక్కడ కూడా 90 degrees రైట్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్, ట్రయాంగిల్ ఏపీబి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి. ఈ ట్రయాంగిల్ ఏపీబి దిస్ వన్ ఏదైతే ఉందో దిస్ ట్రయాంగిల్ ఈజ్, ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఏపీ ఈక్వల్ టు సిక్యూ, ఏపీ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, రైట్? సో దాన్ని ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఏపీబీ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడ్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏబిసిడి ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏబిసిడి ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. అండ్ ఇక్కడ డయాగోనల్ ఏంది, డిబి అనేది డయాగోనల్. ఈ డయాగోనల్ పైన ఏపీ అండ్ సిక్యూ అనేవి పర్పెండిక్యులర్గా డ్రా చేయబడినాయి. అంటే వెటిసెస్ ఏని అండ్ వెటిసెస్ సిని బేస్ చేసుకొని ఈ డయాగోనల్ పైన 2 లైన్స్ అనేవి డ్రా చేయబడి జరిగింది. అవి పర్పెండిక్యులర్గా. సో రైట్ డౌన్ ఏపీ పర్పెండిక్యులర్ అండ్ డిబి అండ్ సిక్యూ పర్పెండిక్యులర్ టు డిబి. ఈ డిబి పైన ఈ రెండు కూడా డ్రా చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇక్కడ 90 degrees ఏర్పడితే మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి సో రైట్ డౌన్ ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ అండ్ ట్రయాంగిల్ సిక్యూడ్. సో మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనము ఏవైనా ఒక 2 యాంగిల్స్ కానీ లేదా 3 యాంగిల్స్ కానీ 3 సైడ్స్ కానీ ఏవైనా సైడ్స్ కానీ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏపీబీ మనము ఈ డిపి ఏదైతే ఉందో దీనిపైన పర్పెండిక్యులర్గా డ్రా చేయడం వల్ల ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఇది కూడా పర్పెండిక్యులర్గా దీనిపైన డ్రా చేయడం వల్ల ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. ఫస్ట్ రైట్ డౌన్ దిస్ వన్, యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు యాంగిల్ సిక్యూడి లేదా డిక్యూసి ఎలాగైనా రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దానికి రీజన్ ఏంటి, ఏపీ అండ్ సిక్యూ దిస్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ డిబి పైన ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా డ్రా చేయడం జరిగింది, రైట్? సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్లో డిబి అనేది ఏంది, డయాగోనల్. ఈ డయాగోనల్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్యారలెలోగ్రామ్ని డయాగోనల్ ఏంది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాంగిల్ ఈక్వల్గా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఏర్పడతాయి. అయితే మనకి ట్రయాంగిల్స్ ఈ రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఇంకొక రకం కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఏబి ప్యారలల్ టు డిసి. ఈ రెండేంటి, ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ప్యారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ డిబి అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతాయి, అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏర్పడతాయి, అవి ఈక్వల్. సో రైట్ డౌన్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ బీడిసి, ఏబిడి దిస్ వన్ ఈక్వల్ టు బీడిసి దిస్ వన్. ఓకే, ఈ రెండు కూడా ఈక్వల్. సో రీజన్ అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 2 యాంగిల్స్. నెక్స్ట్ మనకి ఇది ప్యారలెలోగ్రామ్ కాబట్టి ఈ ఏబి అండ్ డిసి అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్. ఎందుకు అంటే ప్యారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఇవి రెండు కూడా 2 ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి లేదా సిడి అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో రీజన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్, అవి ఇప్పుడు కూడా
ఈక్వల్గానే ఉంటాయి. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ అండ్ 1 side ఈజ్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తున్నాము. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏపీబీ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి, రీజన్ బై ఏఎస్ కాంగ్రియన్స్, రైట్? యాంగిల్ సైడ్. సో ఇది ప్రూవ్డ్. నెక్స్ట్ మనం సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. సో సైడ్ ఏపీ ఏదైతే ఉందో ఇది అండ్ ఇది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ఇంతకుముందు ఏం ప్రూవ్ చేసినాము? ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియెంట్ అని ప్రూవ్ చేసినాము. సో బై యూజింగ్ అబౌవ్ రిజల్ట్ ట్రయాంగిల్ ఏపీబీ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి, సో సిక్యూడి. సో ఈ రెండు కూడా కాంగ్రియెంట్స్ అయినప్పుడు ఇక్కడ ఏపీ అండ్ సిక్యూ అనేటివి ఏంటివి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో రైట్ డౌన్. సో దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. దానికి రీజన్ ఏంటంటే సింపుల్ బై సిపిసిటీ, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రియెంట్స్ ఇన్ ట్రయాంగిల్స్. దీన్ని బేస్ చేసుకొని మనము ఏపీ అండ్ సిక్యూ అనేది ఈక్వల్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద సాల్వ్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్, ఏబి ప్యారలల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ బీసీ ప్యారలల్ టు ఈఎఫ్. Vertices A, B and C are joined to vertices D, E and F respectively. See figure. Show that first one ABCD is a parallelogram, second one BCFE is a parallelogram, and the third one AC is equal to DF, fourth one triangle ABC congruent to triangle DF. So ఈ 4 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. మనకి ఇచ్చింది ఇక్కడ 2 ట్రయాంగిల్స్లో ఉన్నాయి, అందులో ఏబి ప్యారలల్ టు డిఈ అంటుండు. ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది మిస్ అయింది. ఆ పాయింట్ ఏంటి అంటే ఏబి ఈక్వల్ టు డిఈ. సో షుడ్ బి రిమెంబర్. మనకి పాత ఓల్డ్ బుక్స్లో ఉంది, న్యూ బుక్లో లేదు. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఫస్ట్ మనకి గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్. మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఏబిసి అండ్ దిస్ ఇస్ ద డిఈఎఫ్, రైట్? ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఏబి ప్యారలల్ టు డిఈ అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ బీసీ ప్యారలల్ టు ఎఫ్ఈ. మనకి ఈ 4 పాయింట్ బేస్ చేసుకొని మనం ఈ 4 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటుండు. సో మనకి ఇక్కడ ఏబిఈడి చూసినట్టయితే ఇది ఏబిఈడి, దిస్ వన్, ఇది ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసము అసలు మనము ఒకటి ప్యారలలోగ్రామ్ అని మనం ఎప్పుడు చెప్పొచ్చు? 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి అండ్ ఈక్వల్గా ఉండాలి. సో అప్పుడు అది ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. సో రైట్ డౌన్, ఇఫ్ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్, రైట్? సో మరి ఇక్కడ ఏబిఈడి ఇది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఏబి ప్యారలల్ టు డిఈ, దిస్ ఈస్ ద ఏబి, దిస్ ఈస్ ద ఈడి, దిస్ వన్ ప్యారలల్ టు దిస్ వన్, అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ. సో ఇది ఈక్వల్గా ఎంత లెంత్ ఉందో ఇది కూడా ఈక్వల్గా అంతే లెంత్ ఉంది. సో ఇందులో 1 pair ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు, రైట్? దీనికి రీజన్ సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఏబి అండ్ డిఈ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, రైట్? నెక్స్ట్ మనకి సెకండ్ వన్ బీసీఎఫ్ఈ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సేమ్ మనకి ఇఫ్ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్, రైట్? సో రైట్ డౌన్. సో అట్ ద సేమ్ టైమ్ చెక్ ఇట్. సో మనకి దిస్ ఈజ్ ద బీసీఈఎఫ్, దిస్ ఈజ్ ద బీసీఈఎఫ్. సో ఇందులో మనకి బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, ఈ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీ ప్యారలల్ టు ఈఎఫ్, ఈ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ప్రూవ్డ్. సో బీసీఎఫ్ఈ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో సేమ్ రీజన్, సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ బీసీ అండ్ ఈఎఫ్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్స్, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఏసీ ఈక్వల్ టు డిఎఫ్. సో ఇక్కడ ఏసీ అనేది ఇక్కడ ఉంది, డిఎఫ్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయనేది మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసము ఫస్ట్ ఏడి ప్యారలల్ టు బిఈ అండ్ ఏడి ఈక్వల్ టు బిఈ. సో ఫ్రమ్ సొల్యూషన్ 1 మనము ఏబిఈడి ఏదైతే ఉందో ఏడిబిఈ దిస్ వన్ ఏదైతే ఉందో ఇది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేస్తాము. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ 2 పాయింట్స్ రాసుకోవచ్చు. మనకి క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఏడి ప్యారలల్ టు బిఈ అండ్ ఏడి ఈక్వల్ టు బిఈ. నెక్స్ట్ అదేవిధంగా మనకి బిఈ ప్యారలల్ టు సిఎఫ్ అండ్ బిఈ ఈక్వల్ టు సిఎఫ్.
దిస్ ఇస్ ద ఫ్రమ్ సొల్యూషన్ 2. సో మనకి బీఈసీఎఫ్ ఇది బేస్ ఏదైతే ఉందో ఇది కూడా మనం ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనము ఈ పాయింట్స్ అనేవి రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏడి ప్యారలల్ టు బీఈ, అదేవిధంగా ఇక్కడ బీఈ ప్యారలల్ టు సిఎఫ్. అంటే ఇప్పుడు ఈ ఏడి అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఏడి ప్యారలల్ టు సిఎఫ్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఏడి ఈక్వల్ టు బీఈ ఈక్వల్ టు సిఎఫ్. ఈ ఏడి ఎంత ఉందో బీఈ అంతే ఉంది, బీఈ ఎంత ఉందో సిఎఫ్ కూడా అంతే ఉంది. అట్లాంటప్పుడు ఏడి ఎంత ఉంటుందో సిఎఫ్ కూడా అంతే ఉంటుంది. సో రైట్ డౌన్ దేర్ ఫోర్ ఏడి ప్యారలల్ టు సిఎఫ్ అండ్ ఏడి ఈక్వల్ టు సిఎఫ్. సో నాకు రెండు ప్యారలల్ సింబల్ వచ్చినాయి. దిస్ ఈజ్ ఏడి ఈక్వల్ టు సిఎఫ్, రైట్. సో ఇక్కడ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో దాన్ని బేస్ చేసుకొని ఇఫ్ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్. అంటే ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏడిఎఫ్సి ఇది ఏదైతే ఉందో ఇది కూడా ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు, రైట్. సో రైట్ డౌన్ ఏడిఎఫ్సి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. అప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ అయినప్పుడు మరి మనం ప్రూవ్ చేయమని ఏంటంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. ఏసీ దిస్ వన్, డిఎఫ్ దిస్ వన్. మరి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఈక్వల్. సో రైట్ డౌన్ దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. సో ఎందుకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఇన్ ప్యారలలోగ్రామ్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, రైట్. దీన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనకు ఇది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేసాము, దిస్ వన్ ఈజ్ ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేసాము, అండ్ దిస్ వన్ ఆల్సో ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేసాము. దీన్ని బేస్ చేసుకొని వీటి యొక్క ఈ ట్రయాంగిల్స్కి కామన్గా ఉన్న సైడ్స్ అనేది రాద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాయొచ్చు, ఏబి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద, ఇప్పుడు ఏబిఈడి ఏదైతే ఉందో ఇది ప్యారలలోగ్రామ్ అని చెప్పాం కాబట్టి ఏబి ఈక్వల్ టు డిఈ అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. రీజన్ ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా బేస్ తీసుకున్నట్టయితే బీసీఎఫ్ఈ ఇదేంటి, ఇది కూడా ప్యారలలోగ్రామ్. సో అట్లాంటప్పుడు బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, రైట్. బీసీ ఈక్వల్ టు ఈఎఫ్. ఎందుకు రీజన్ బీసీఈఎఫ్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ మనకి ఏసీఎఫ్డి దిస్ ఈజ్ ఆల్సో ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి ఏసీ ఈక్వల్ టు డిఎఫ్ అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. రీజన్ సేమ్, ఏడిఎఫ్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ త్రీ సైడ్స్ ఆర్ equal. AB equal to DE, BC is equal to EF, AC is equal to DF. Therefore, triangle ABC congruent to triangle DEF. So this is the solution. Next question number 8. ABCD is a parallelogram. AC and BD are the diagonals. Intersect at O. P and Q are the points of trisection of the diagonal BD. Prove that CQ parallel to AP and also AC bisects PQ. సో మనం ఫిగర్ని చూసినట్టయితే ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇక్కడ ఏసీ అండ్ బీడీ అనేటివి డయాగోనల్స్. సో ఇవి పాయింట్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ బీడీ లేదా డీబీ ఏదైతే డయాగోనల్ ఉందో దానిపైన క్యూ అండ్ పి అనే పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేవి ఈ బీడీని అంటే డయాగోనల్ బీడీని ఏం చేసినవి ట్రైసెక్షన్ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీబీ కదా, డి నుంచి క్యూ వరకు ఎంత ఉందో క్యూ నుంచి పి వరకు అంతే ఉంటుంది, క్యూ నుంచి ఓ వరకు కాదు. పిక్చర్ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ట్రైసెక్షన్ అంటే ఇది 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ పాయింట్ని బేస్ చేసుకోకూడదు. ఇక్కడ డిక్యూ ఎంత ఉంటుందో క్యూపీ అంతే ఉంటుంది, క్యూపీ ఎంత ఉంటుందో పీబీ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ లెంత్ ఈక్వల్. అదేవిధంగా ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఈ లెంత్ ఎంత ఉందో మిగతా ఈ లెంత్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఈ పాయింట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు, రైట్. మనం ఆన్సర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్కి వచ్చేప్పటికి మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. మనకి ప్యారలలోగ్రామ్లో ఎప్పుడే కానీ ఈ డయాగోనల్స్ ఏవైతే ఉంటాయో బైసెక్ట్ చేసుకుంటాయి అంటే అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ నుంచి ఏ సైడ్ చూసినా కానీ సేమ్ లెంత్లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఏసీ అనేది ఒక డయాగోనల్, బీడీ అనేది ఒక డయాగోనల్. ఇవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అంటే ఇక్కడ ఓ నుంచి ఏ వరకు ఎంత లెంత్ ఉంటుందో ఓ నుంచి సి వరకు కూడా అంతే లెంత్ ఉంటుంది. అదేవిధంగా ఓ నుంచి బి వరకు ఎంత లెంత్ ఉంటుందో ఓ నుంచి డి వరకు కూడా అంతే లెంత్ ఉంటుంది. సో ఇవి బైసెక్ట్ అవుతాయి. ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఇది, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ అండ్ బిఓ ఈజ్ ఈక్వల్ టు డిఓ. ఇక్కడ ఏఓ ఎంత ఉందో సిఓ కూడా అంతే ఉంటుంది, మనం అదే ఇక్కడ రాసుకున్నాం. అదేవిధంగా బిఓ ఎంత ఉంటుందో డిఓ కూడా అంతే ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ రాసుకున్నాం. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్
ఇక్కడ బీడీ డయాగోనల్ ఏదైతే ఉందో ఇక్కడ పీ అండ్ క్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి, దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. ట్రైసెక్షన్ చేస్తున్నాయి అంటే దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. సో రైట్ డౌన్ P and Q are the points of trisection of the diagonal BD. సో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, DQ ఎంత లెంత్ ఉంటుందో BP కూడా అంతే లెంత్ ఉంటుంది. ఈ రెండు ఎంత ఉన్నాయో, రెండు కలిసి కాదు, రెండు విడివిడిగా ఎంత ఉన్నాయో QP కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ D నుంచి Q వరకు 2 సెంటీమీటర్స్ ఉందనుకో, ఇక్కడ Q నుంచి P వరకు కూడా 2 సెంటీమీటర్సే ఉంటుంది, O వరకు కాదు. ఓని ఇక్కడ మర్చిపోండి. ట్రైసెక్షన్ మీన్స్ ఈ మిడ్ పాయింట్ అనేది వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ లెంత్, ఈ లెంత్ అంతనే ఉంది. చూడడానికి మనకు అలా కనిపించట్లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా పీబీ కూడా సేమ్ లెంత్ ఉంటుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు అంటే బీపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూడి. ఇక్కడ బి నుంచి పీ వరకు ఎంత ఉందో, పీ నుంచి క్యూ వరకు ఎంత ఉంది, క్యూ నుంచి డి వరకు ఎంత ఉంది. లేదా ఇట్లా రాసుకోండి, డిక్యూ ఈక్వల్ టు క్యూపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ, ఎలాగైనా రాసుకోండి. దిస్ ఇస్ ద వన్ మోర్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ చూడండి BO ఈజ్ ఈక్వల్ టు DO రాసినాం. ఓకే రైట్. ఇక్కడ BP ఈజ్ ఈక్వల్ టు PQ ఈజ్ ఈక్వల్ టు QD రాసినాం. ఇక్కడ BO ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ B నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్. ఇక్కడ BP ఉంది, PO ఉంది. అంటే ఈ BO నుంచి ఈ PBని మైనస్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, PO మిగులుతుంది, రైట్. రాయండి. అదేవిధంగా ఈ సైడ్ నుంచి D నుంచి O వరకు DQని మైనస్ చేయండి, మనకి QO మిగులుతుంది. ఎందుకంటే మనము AQCP CQAP సో ఏదైతే ఇచ్చిండో దీన్ని మనము ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ లెంత్ని మైనస్ చేయండి. మైనస్ చేయాలంటే ఇక్కడ DO అనేది ఫుల్ లెంత్, దాంట్లోంచి DQని మైనస్ చేయండి. ఇక్కడ PO అనేది ఫుల్ లెంత్, ఇందులోంచి BPని మైనస్ చేయండి. రైట్ డౌన్ BO మైనస్ BP ఈజ్ ఈక్వల్ టు DO మైనస్ DQ. సో ఈ లెంత్ రెండు ఈక్వల్. ఈ లెంత్లోంచి ఇది మైనస్ చేసాము, ఈ లెంత్లోంచి ఈ మైనస్ చేసాము. మనకి ఏమొస్తుంది అప్పుడు QO అండ్ PO, రైట్. అప్పుడు PO ఈజ్ ఈక్వల్ టు QO, రైట్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము PO ఈజ్ ఈక్వల్ టు QO అంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 3ని బేస్ చేసుకొని మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి AO ఈజ్ ఈక్వల్ టు CO రాసినాం. అదేవిధంగా ఇక్కడ PO ఈజ్ ఈక్వల్ టు QO రాసినాం. ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకోండి. AO ఈజ్ ఈక్వల్ టు CO అండ్ PO ఈజ్ ఈక్వల్ టు QO. అంటే దిస్ ఈజ్ ద వన్ డయాగోనల్, దిస్ ఈజ్ ద వన్ డయాగోనల్, దీంట్లో మైనస్ ఏం లేదు. సో డైరెక్ట్ AO ఈజ్ ఈక్వల్ టు CQ. ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఇది ఒక డయాగోనల్, ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. అదేవిధంగా ఇక్కడ నుంచి Q నుంచి P వరకు కూడా ఇంకొక డయాగోనల్, ఇది ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంది, అదే మనం ఇక్కడ రాస్తాం, రైట్. సో AC బైసెక్స్ PQ. ఇక్కడ AC ఏం చేస్తుంది, PQని బైసెక్ట్ చేస్తుంది, లేదా PQ బైసెక్స్ AC. అంటే ఏది ఎలా వేసినా కానీ ఈ డయాగోనల్ అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది, ఈ డయాగోనల్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది, అదే మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ AO ప్లస్ CO ఈజ్ ఈక్వల్ టు AC, ఇదొక డయాగోనల్. అండ్ PO ప్లస్ QO ప్లస్ ఈజ్ ఈక్వల్ టు PQ, ఇదొక డయాగోనల్. ఇదొక డయాగోనల్. ఈ డయాగోనల్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, బైసెక్ట్ చేసుకుంటున్నాయి. బైసెక్ట్ చేస్తున్నాయి అంటే అది ఒక ప్యారలలోగ్రామ్ యొక్క డయాగోనల్ సంబంధించిన మెయిన్ ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకొని APCQ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, దెన్ AC అండ్ PQ ఆర్ డయాగోనల్స్ అండ్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. అంతేనా? ఇక్కడ ఇది ప్యారలలోగ్రామ్ అని చెప్తున్నాము. APCQ ఇది ప్యారలలోగ్రామ్ అని, ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ ఏం జరుగుతుంది, AC అండ్ PQR అనేవి డయాగోనల్స్. AC అనేది ఒక డయాగోనల్, QP అనేది ఒక డయాగోనల్. ఇవి ఏం చేస్తున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అదేవిధంగా బైసెక్ట్ చేసుకుంటున్నాయి. మరి డయాగోనల్స్ బైసెక్ట్ దేంట్లో అవుతాయి, ప్యారలలోగ్రామ్లో అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని APCQ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ప్యారలల్గా ఉంటాయి. మనని ఇంకొక పాయింట్ చెప్పమన్నాడు, అది ఏంటి అంటే CQ ప్యారలల్ టు AP. CQ ఏదైతే ఉందో దిస్ వన్ ప్యారలల్ టు AP, అదేవిధంగా QA ప్యారలల్ టు CP, ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే మనం ఇది ప్రూవ్ చేయమన్నాడు, ఇది ప్యారలల్గా అయినప్పుడు ఆటోమేటిక్గా CQ ప్యారలల్ టు AP, రైట్. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ABED ఈజ్ ఏ స్క్వేర్. FEG and H are the midpoints of AB, BC, CD and DA respectively, such that AE equal to BF equal to CG equal to DH. Prove that AFGH is a square. First మనం ఒక డయాగ్రామ్ ఇద్దాం. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్, దిస్ ఈస్ ద స్క్వేర్ ABCD. మనకి ABCD ఈజ్ ఏ స్క్వేర్ అని ఇచ్చిండు. అయితే దీనికి మిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో EFGH. సో ఇవి ఏంటి, మిడ్ పాయింట్స్. ఈ మిడ్ పాయింట్ బేస్ చేసుకుని కూడా మనం ఒక స్క్వేర్ అనేది డ్రా చేయొచ్చు.
అయితే ఈ మనం ఎల్లో కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఈఎఫ్జిహెచ్ ఇది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఈఎఫ్జిహెచ్ ఆర్ ద మిడ్ పాయింట్స్. ఏబికి మిడ్ పాయింట్ ఈ, బీసీకి మిడ్ పాయింట్ ఎఫ్, సిడికి మిడ్ పాయింట్ జి, డిఏకి మిడ్ పాయింట్ హెచ్. సో దీంతో పాటు మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజి ఈక్వల్ టు డిహెచ్. ఏఈ ఇక్కడ ఉంది, ఇది ఎంత ఉందో బిఎఫ్ ఇదంతే ఉంది, అదేవిధంగా సిజి ఇదంతే ఉంది, అదేవిధంగా డిహెచ్ ఇదంతే ఉంది. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనకి అది ఈఎఫ్జిహెచ్ ఏదైతే ఉందో అది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్, ఈఎఫ్జిహెచ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ మనకి ఇచ్చిన పాయింట్. సచ్ దట్ మనకి ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజి ఈక్వల్ టు డిహెచ్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇవి మిడ్ పాయింట్స్ కాబట్టి సో ఈ లెంత్ ఎంత ఉందో మనకి స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి దాంతోపాటు మిడ్ పాయింట్కి వన్ సైడ్లో ఉన్నది ఈక్వల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఇవ్వడమే ఎన్ని ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజి ఈక్వల్ టు డిహెచ్. సో అట్లాంటప్పుడు ఈబి ఇది ఎంత ఉందో ఎఫ్సి ఇది కూడా అంతే ఉంటుంది, అదేవిధంగా జీడి ఇది కూడా అంతే ఉంటుంది, హెచ్ఏ ఇది కూడా అంతే ఉంటుంది. రైట్. సో రాయండి. దేర్ ఫోర్ ఈబి ఈక్వల్ టు ఎఫ్సి ఈక్వల్ టు జీడి ఈక్వల్ టు హెచ్ఏ. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అని రాసుకోండి. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఈఎఫ్జిహెచ్ ఈజ్ ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ఈఎఫ్జిహెచ్ ఈజ్ ఏ స్క్వేర్. సో మనకి దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, మనకి 4 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. అయితే ఇది మనకి స్క్వేర్ అని మనం ఎప్పుడు ప్రూవ్ చేస్తాము, స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏ యాంగిల్ చూసినా మనకి 90 degrees ఉంటుంది. మరి సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనకి ఇక్కడ మనకి 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒక 2 ట్రయాంగిల్స్ ఫస్ట్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఈఏహెచ్ దిస్ వన్ అండ్ ట్రయాంగిల్ బిఎఫ్ఈ ఓకే దిస్ వన్. ఓకే ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి. ఈ 2 ట్రయాంగిల్స్లో ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఎలా చెప్తున్నావు, ఇక్కడ ఇచ్చాడు మనకి ఏఈ ఈక్వల్ టు బిఎఫ్. రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏఈ ఈక్వల్ టు బిఎఫ్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది క్వశ్చన్లో గివెన్. నెక్స్ట్ మనకి పాయింట్ ఏ వద్ద కానీ పాయింట్ బి వద్ద కానీ 90 degrees ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద స్క్వేర్, ఏబిసిడి ఇస్ ద స్క్వేర్. స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏ అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, బి అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది. కాబట్టి ఏ ఈక్వల్ టు 90 degrees, బి ఈక్వల్ టు 90 degrees. రైట్ డౌన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకంటే స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. నెక్స్ట్ మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. ఇందులో ఈబి ఈక్వల్ టు ఎఫ్సి, ఈబి ఈక్వల్ టు ఎఫ్సి. మరి ఇక్కడ ఈబి ఉంది దీంట్లో, మరి దీంట్లో ఏమొస్తుంది, హెచ్ఏ వస్తుంది. రైట్. ఇక్కడ హెచ్ఏ కూడా ఉంది. కాబట్టి రైట్ డౌన్ ఇందులో ఈ సైడ్కి ఈక్వల్, ఈ సైడ్ అనుకోకుండా ఈ సైడ్కి ఈక్వల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఈబి ఈక్వల్ టు హెచ్ఏ. రైట్ డౌన్ ఈబి ఈక్వల్ టు హెచ్ఏ. ఎందుకు అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఇది రాసుకున్నాం. రైట్. ఇప్పుడు 2 sides 1 యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఈ 2 triangles ఆర్ కాంగ్రుయెంట్. రైట్ డౌన్ ట్రయాంగిల్ ఏఈహెచ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎఫ్ఈ. సో ఎలా ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్స్. రైట్. అయితే ఈ ట్రయాంగిల్ ఈక్వల్ అయినప్పుడు మరి దీన్ని మనం 90 degrees ఉందని ఎలా ప్రూవ్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కరస్పాండింగ్ పార్ట్స్ రాసుకుందాం. మరి ఇందులో కరస్పాండింగ్ పార్ట్స్ చూసినట్టయితే సో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, మరి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అవుతుంది. అదేవిధంగా ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. సో రైట్ డౌన్ ఏఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ఈ దిస్ వన్. రైట్ డౌన్ ఏఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ఈ అండ్ ఏహెచ్ఈ ఈక్వల్ టు బిఈఎఫ్ దిస్ వన్. రైట్ డౌన్ ఇవి ఎలా రాసాము, ఈ 2 triangles కరస్పాండింగ్ ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కాబట్టి మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని రాసాము. కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇన్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఈ యాంగిల్స్ కానీ ఈ యాంగిల్ కానీ ఈక్వల్ అని దాని బేస్ చేసుకొని రాస్తాం. రైట్ డౌన్ సిపి సిటి. రైట్. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో 3 angles కలిసి 180 degrees ఉంటాయి. అదేవిధంగా మనకి ఏబి అనేది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ కూడా మనకి 3 angles ఉన్నాయి. ఈ 3 angles కూడా 180 degrees ఉంటాయి. అయితే ఇది మనం స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి యాంగిల్ కూడా 90 degrees అని ప్రూవ్ చేయాలి. మరి ఇది కూడా 90 degrees అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ సైడ్ దగ్గర మనకి ఇక్కడ పాయింట్ ఈ వద్ద మనకి 3 angles ఉన్నాయి. సో ఇందులో ఇది 90 degrees అయినప్పుడు ఈ 2 కలిసి 90 degrees అని ప్రూవ్ చేయాలి. మరి ఈ ట్రయాంగిల్స్లో ఈ 2 కలిసి 90 degrees, ఈ ట్రయాంగిల్స్లో ఈ 2 కలిసి 90 degrees అని మనం ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. సో దానికోసం ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అయితే ఇక్కడ పాయింట్ ఏ వద్ద 90 degrees, పాయింట్ బి దగ్గర కూడా 90 degrees. కాబట్టి ఈ 2
90 degrees, ఈ రెండు 90 degrees. First write down AEH plus AIG is equal to 90 degrees and అదేవిధంగా BFE plus BEF is equal to also 90 degrees and angle A is equal to angle B is equal to 90 degrees. ఇప్పుడు ఈ 90 degrees ఈ 90 degrees యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 180 degrees. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ ఈ దగ్గర ఈ 3 యాంగిల్స్ కలిసి 180 degrees అని ప్రూవ్ చేయాలి. అందులో ఇది 90 degrees ఉందని మనం ప్రూవ్ చేయాలి. దానికోసము ఇది రెండు కలిసి 90 degrees అని ప్రూవ్ చేయాలి. దానికోసము ఈ 2 యాంగిల్స్ సమ్ చేద్దాం. అంటే ఇక్కడ AEH plus AHE plus BFE plus BEF is equal to 90 plus 90 is equal to 180 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 యాంగిల్స్ని మాత్రమే తీసుకోవాలి. ఈ 2 యాంగిల్స్ని ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి. సో మరి ఈ 2 యాంగిల్స్ని ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ మనం ఆల్రెడీ ఇక్కడ రాసినాం. AEH ఈజ్ ఈక్వల్ టు BFE అండ్ AHE ఈజ్ ఈక్వల్ టు BEF. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, AEH AHE ఇక్కడ AHE ఉంది, AHE ప్లేస్లో నేను తీసుకుంటాను BF తీసుకుంటాను, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి. సో రైట్ డౌన్ AEHకి AHE ప్లేస్లో BF. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ BFE BEF, ఇక్కడ BFE దిస్ వన్ BFE ఈజ్ ఈక్వల్ టు ఏముంది AEH, అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ BFE ప్లేస్లో AEH తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ AHE తీసుకుంటున్నాను, అదేవిధంగా BF యాసిస్గా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 2 యాంగిల్స్ని తీసుకున్నాను, మళ్ళీ ఈ 2 యాంగిల్స్ని తీసుకుంటున్నాను, ఈ 2 యాంగిల్స్ని అవాయిడ్ చేస్తాను. రైట్. సో ఈ యాంగిల్కి 2 టైమ్స్ తీసుకున్నాను, ఈ యాంగిల్కి 2 టైమ్స్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు మనకు 180 degrees వచ్చింది. ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి. రైట్. ఇప్పుడు AEH BEF AEH BF, ఇక్కడ AEH ఉంది, ఇక్కడ AHE ఉంది, ఇక్కడ BF ఉంది, ఇక్కడ BF ఉంది, అంటే 2 టైమ్స్ ఉన్నాయి. సో 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్గా తీసుకొని AEH ప్లస్ BEF ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో AEH ప్లస్ BEF ఈజ్ ఈక్వల్ టు 180/2. సో 180/2 చేస్తే మనకి ఎంత వస్తుంది 90. 90 అనేది ఏంటి, AEH ప్లస్ BEF ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనము ఈ యాంగిల్ రెండు కలిసి ఎంత ఉన్నాయి 90 degrees ఉన్నాయని ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పాయింట్ ఈ వద్ద 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees. సో ఇప్పుడు 3 యాంగిల్స్ తీసుకోండి, AEH BEF అండ్ ఇక్కడ HEF దిస్ వన్, దీన్ని యాడ్ చేయండి. సో రైట్ డౌన్ AEH ప్లస్ HEF ప్లస్ BF ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, HEF వాల్యూ కావాలి. HEFని ఇలాగే ఉంచి ఈ 2 యాంగిల్స్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు HEF ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 180 ఉంది, మైనస్ ఈ రెండు ఇక్కడికి వెళ్ళడం వల్ల మైనస్ అవుతుంది, కానీ రెండింటిని కామన్గా రాయండి. AEH ప్లస్ BF రెండు కలిస్తేనే 90 degrees కాబట్టి రెండింటిని బ్రాకెట్లు తీసుకోండి. రైట్. ఈ రెండింటి వాల్యూ ఇక్కడ ఉంది, AEH ప్లస్ BF, ఇక్కడ కూడా AH BF, దీని వాల్యూ ఎంత 90. సో 90ని ప్లేస్ చేయండి. HEF ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. మరి 180లోంచి 90 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 90. ఆ 90 అనేది HEF. రైట్ డౌన్ HEF ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనకు కావాల్సింది ఇదే. HEF అంటే ఏది దిస్ వన్, ఇది 90 degrees అని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు, ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు, ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు. సో సిమిలర్లీ BFE దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు FGH ఈజ్ ఈక్వల్ టు GHE. సో ఈ 3 యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయి. సో EFGH ఈజ్ ఏ స్క్వేర్. రైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్.